సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని పటాన్చెరు డీఎస్పీ పురుషోత్తం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత, జీవన రక్ష పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరిగి అమూల్యమైన జీవితాలను కోల్పోవలసి వస్తుంది అన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి హెల్మెట్ లేకుండా వాహనాలు నడపొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎంబీఐ రాజ్ మహమ్మద్, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ రెడ్డి, ఇన్ఛార్జి సిఐ శ్రీనివాస్ రెడ్డి, ఆటో డ్రైవర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు పటాన్చెరు సబ్ డివిజన్లో బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి భద్రోత్సవాలు జరుపుకుంటున్నాము. ఇది ఒక నెల రోజుల వరకు మనం ప్రతి ఏటా జరుపుకునే కార్యక్రమం. ఇది ఈ యొక్క రహదారిపై ప్రయాణించే మనటువంటి ప్రయాణికులందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది. ఇది మనం 1 మంత్ జరుపుకుంటాము. ఈ యొక్క రోడ్డు నిబంధనలు అందరూ పాటించడానికి అని చెప్పి, ఇటువంటి రూల్స్ తెలుసుకోవడానికి అని చెప్పి ఈ అవగాహన దినోత్సవాలు మనము ఎవ్రీ ఇయర్ జనవరి 15 నుండి 14 ఫిబ్రవరి వరకు జరుపుకుంటున్నాము. దీనిలో ముఖ్యంగా ఈసారి స్లోగన్ రోడ్డు నిబంధనలు పాటించండి, హీరో గండి. మంచి కాషన్ ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మనము ఈ యొక్క వారోత్సవాలు జరుపుకుంటున్నాము. దయచేసి మాసం 1 మంత్ జరుపుకుంటున్నాము అవేర్నెస్. దయచేసి అందరూ రోడ్డు నిబంధనలు పాటించి తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఇతరులు రోడ్డుపై వెళ్తున్నటువంటి అమాయక ప్రజలను ప్రాణాలు కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ దయచేసి హెల్మెట్ పెట్టుకోవడం, నిబంధనలు పాటించడం, బెల్ట్ పెట్టుకోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులను కాపాడడము మనం చూసాము. న్యూ ఇయర్లో మనకి 2 కాలేజ్ పిల్లలు ఇక్కడ చనిపోయారు ఎర్లీ మార్నింగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకొని. అట్లా కాకుండా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని సక్రమ మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోడ్డు నిబంధనలు ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ అందరికీ అవగాహన కల్పించాలని కోరుచు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. యూత్ తెలిసి తెలియని ఏజ్లో ఒకరికొకరు ఈ మోటార్ సైకిల్ రేసింగ్ పెట్టుకోవడము, ట్రిపుల్ రైడింగ్ పోవడము, తాగిన తర్వాత డ్రైవ్ చేయడం, ఇవన్నీ జరగకుండా మనము పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులే కాకుండా తల్లిదండ్రులు, స్కూల్లో కాలేజీలో ఉన్నటువంటి టీచర్స్, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకు ఈ విషయంలో సెన్సిటైజ్ చేయాలని చెప్పి కోరుచున్నారు. మన రోడ్డు భద్రత మీద మాసోత్సవాలని చెప్పేసి జాతీయ స్థాయిలో జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ మాసోత్సవాలు జరుగుతాయి. ఈ మాసోత్సవాలు ఎందుకు పెడుతున్నారంటే, 1 రోజు 2 రోజులు చేస్తే అవేర్నెస్ రాదనేది ఒక గవర్నమెంట్ కాన్సెప్ట్. ప్రతి నెల 4 రోజులు చేయడం వల్ల ప్రతి డ్రైవర్ దాకా, ప్రతి పౌరుడు దాకా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అందాలని చెప్పేసి గవర్నమెంట్ మీకు ఇంతకుముందు వారోత్సవాలు అయ్యేది, దాన్ని ఒక మాసోత్సవాల కింద మార్చడం జరిగింది. దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీసు, మరి రవాణా డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, ఇలా ఎంత వీలైతే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క పాత్ర ఈ రోడ్డు భద్రత మీద ఎంత జరిగితే అంత భద్రత కల్పించాలని చెప్పేసి ఈసారి జాతీయ ఉత్సవాల్లో ఈ కార్యక్రమాలను అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కాదు. ఈసారి ఎంప్లాయీస్ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ వాహనానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి భద్రత కల్పించాలని చెప్పేసి ఎంప్లాయీస్కి చెప్పడం జరిగింది. దీంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా జరిగే ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ మీద ఎట్లా అవుతాయి అట్లాగా, మళ్ళీ హాస్పిటల్స్లో సడన్గా డ్రైవింగ్ చేస్తూ చనిపోవడం వాళ్ళకి ఎట్లా అవుతుందని చెప్పి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకునేటట్టు, అంటే హెల్త్ కాన్షియస్ ఇప్పుడు చూసుకోవాలనేటట్టు, వాళ్ళు అలాగే ఏజ్ పెరిగిన వాళ్ళకి సైట్ కళ్ళజోడు పెట్టుకోవడం కానీ, బీపీ చెక్ చేయించుకోవడం కానీ, ఇటువంటివన్నీ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి చేయమని చెప్పేసి జరుగుతుంది. ఇటువంటి డిఫరెంట్ అంటే పిల్లలు 18 సంవత్సరాల లోపు పిల్లలు నడపడం వల్ల ఎలా జరుగుతుంది యాక్సిడెంట్, దీని మీద స్కూల్స్లో కూడా ఒక క్యాంప్ చేయడం జరుగుతుంది. అలాగే ర్యాషన్ నెగ్లిజెన్స్ కోసము ఉత్సాహంగా నడిపే కాలేజ్ పిల్లలకు కూడా వాళ్ళ కాలేజీలలో కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఈ ఉత్సాహంగా ఈ బండి నడపడం వల్ల ఎలా యాక్సిడెంట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇండస్ట్రీలలో కంపెనీ దిగంగానే డ్రంక్ చేసుకుని తాగించుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి
వాళ్ళు చీకట్లో వాళ్ళకి ఏజ్ అయిపోతున్నా కూడా తాగి డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు ఇండస్ట్రీస్లో అక్కడ వెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, తాగొద్దు, తాగి అన్ని నడపొద్దని చెప్పేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ చాలా విధాలుగా ఈ పబ్లిక్లోకి ప్రతి మనిషి దాకా వెళ్ళాలని చెప్పేసి ఒక మాసోత్సవాలు జరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఇనిషియేట్ చేసుకొని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కూడా వాళ్ళ గురించి విన్నవించేది ఏంటంటే సపోర్ట్ చేయండి, మీరు కూడా మారండి, మీ ద్వారా ఎవరితోనైనా మార్చండి అని చెప్పేసి ఈ మాసోత్సవాల ఉద్దేశము. దీన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున కూడా చెప్పడం జరుగుతుంది.